సెడెంటరీ లైఫ్ స్టైల్ పెరుగుతుంది. ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్ ఒకటి అయితే, రెండోది ఎక్సర్సైజ్ లేకపోవడం, వ్యాయామాన్ని పూర్తిగా తొలగించారు కొంతమంది. కరెక్ట్. సో ఇది ఏ రకంగా మానవ జీవితాన్ని, మానవ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది? ప్రధానంగా నేను క్యాన్సర్ గురించి మాట్లాడతాను. సెడెంటరీ లైఫ్ స్టైల్, ఒబిసిటీ ఇస్ అ బిగ్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ క్యాన్సర్స్, మెనీ క్యాన్సర్స్, ఇంక్లూడింగ్ బ్రెస్ట్ క్యాన్సర్, యూట్రైన్ క్యాన్సర్, నేమ్ మెనీ అదర్, కోలన్ క్యాన్సర్ కానివ్వండి, బ్లాడర్ క్యాన్సర్ కానీ, మల్టిపుల్ క్యాన్సర్స్కి సెడెంటరీ లైఫ్ స్టైల్ ఇస్ రిస్క్ ఫ్యాక్టర్. సో ఫిజికల్ యాక్టివిటీ అట్లీస్ట్ 120 minutes ఏ వీక్, 4 రోజులు వారానికి 30 minutes ఏ డే మినిమం చేయండి అనేది నా కోరిక. సో హైటెక్ సిటీ ప్రత్యేక ఏరియాలో మరి మేము ద రీజన్ వై వి డు ద గ్రేస్ క్యాన్సర్ రన్ ఎవ్రీ ఇయర్ అట్ స్కేల్ 130 దేశాలు ఎందుకు చేస్తున్నామంటే ఇది ఒకే ఒక నినాదం. ప్రివెంట్ చేయాలి అనుకుంటే ఇట్స్ ఎ లాంగ్ టర్మ్ ఎఫర్ట్. సో ఫిజికల్ యాక్టివిటీ, వాకింగ్ చేయండి, జాగింగ్ చేయండి, మీరు ఏ రకంగానే కూడా బాడీని కొంచెం కష్టపెట్టండి, కూర్చుని చోట కూర్చోవద్దు. అదొకే ఒక నినాదంతోనే ఈ యొక్క డ్రైవ్ మేము చేస్తున్నాం అనమాట. సో డెఫినెట్గా ఫిజికల్ యాక్టివిటీ ఈజ్ అగైన్ కాస్ట్ ఎఫెక్టివ్ మీన్స్ ఆఫ్ గుడ్ హెల్త్. ఖర్చు లేకుండా మంచి ఆరోగ్యం పెట్టుకునేదంటే ఫిజికల్ యాక్టివిటీ ద్వారా. అండ్ యూ విల్ గెట్ లాట్ ఆఫ్ హ్యాపీనెస్ కదండి. మీరు ఒక హాఫ్ అన్ అవర్ జిమ్కి వెళ్ళి రండి, వాక్ పరిగెత్తరండి, ఎంత హ్యాపీగా ఉంటారు. ఎండార్ఫిన్స్ రిలీజ్ అవుతాయి బాడీలో, యూ ఫీల్ సో గుడ్, యూఆర్ ఆన్ టాప్ అవుతుంది. నాకు తెలిసి మీకు ఆల్కహాల్తో ఇక ఆనందం రాదేమో, ద అమౌంట్ ఆఫ్ జాయ్ యూ గెట్ after being physically active. So anduku embrace these good habits, be physically active, have good eating habits, avoid these the tobacco consumption. Ivanni kuda manaku konni simplest measures you take, you have a great health. That's what I want to leave with.